శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 56వ సర్గము. హనుమంతుడు మరల సీతను దర్శించుట, సముద్రమును లంఘించుట. పిమ్మట హనుమంతుడు అశోక వృక్షఛాయలో ఆసీనురాలయ్యున్న సీతాదేవికి పాదాభివందనమునర్చి, అమ్మా, దైవానుగ్రహముచే ఎట్టి అపాయమునకు లోనుగాక సురక్షితముగానున్న నిన్ను చూడగలిగితిని అని పలికెను. పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడయ్యున్న హనుమంతుని మాటిమాటికి వీక్షించుచూ తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచూ ఇట్లు నుడివెను. ఓ పుణ్యపురుషుడా, నీకిష్టమైనచో ఇక్కడ మరి ఒక దినము ఉండుము. సరియగు ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి గైకొని రేపు వెళ్ళుదువుగాక. ఓ వానరోత్తమా, అల్పభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము నీ సాన్నిధ్యము వలన ఒక క్షణకాలము పాటైనను దూరమగును. ఓ వానరోత్తమా, నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరల ఇచ్చటికి వచ్చు వరకు నా ప్రాణములు నిలిచియుండునని నాకు నమ్మకము లేదు. ఓ మహావీరా, ఇప్పటికే మానసికముగా తట్టుకునలేని శోకమునకు నేను గురి అయితిని. నీవు కనబడకుండా వెళ్ళినచో కలుగు దుఃఖము ఇంకనూ హృదయ విదారకముగా ఉండును. ఓ వానరవీరా, అసంఖ్యాకములైన వానర భల్లూక సైన్యముల అండదండలున్న మాట వాస్తవమే. అది సరే, ఆ సైన్యములు గాని రామలక్ష్మణులు గాని అపారమైన ఈ మహాసాగరమును దాటివచ్చుట ఎట్లు? ఈ ప్రబలమైన సందేహము నన్ను వేడకున్నది. గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు, మహాబలశాలురైన ఈ ముగ్గురు మాత్రమే సాగరమును లంఘించుటకు సమర్థులు. కార్యసాఫల్య విషయమున ఎదురగుచున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించుటకు కార్యదక్షుడవైన నీవు ఏమి ఆలోచించుచున్నావు? ఇందులకు నీ సమాధానమేమి? శత్రువీరులను పరిమార్చుటలో సాటిలేనివాడా, ఈ కార్యమును అనగా రాక్షసులను వధించుట, నన్ను నా భర్త కడకు చేర్చుట అను కార్యమును పూర్తిగా నెరవేర్చుటకు నిజముగా నీ ఒక్కడవే చాలుదువు. అరివీర భయంకరుడైన రాముడు తన బాణములచే లంకను అల్లకల్లోలము గావించి నన్ను తీసుకుని వెళ్ళినచో అదియే ఆయన పరాక్రమమునకు తగును. రణధీరుడైన ఆ మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా కార్యవిధానమును నీవు ప్రతిపాదింపుము. సీతాదేవి నుడివిన అర్థవంతములైన సహేతుకములైన వినమ్ర వచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ సీతాదేవి, భల్లూక వానరుల సైన్యములకు ప్రభువు, కపీశ్వరుడు అయిన సుగ్రీవుడు మహాబలశాలి. నీ కార్యసిద్ధికై అనగా నిన్ను రావణుని చెర నుండి విడిపించి శ్రీరాముని కడకు చేర్చుటకై కృత నిశ్చయుడై ఉన్నాడు. ఓ వైదేహి, కపివరుడైన ఆ సుగ్రీవుడు కోట్ల కొలది వానర యోధులతో కూడి వెంటనే ఇచ్చటికి రాగలడు. వీరులు నరవరులు అయిన ఆ రామలక్ష్మణులు ఇరువురును గూడి ఇచ్చటికి వచ్చి తమ బాణములచే లంకానగరమును ధ్వంసమనర్చెదరు. శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుని హతమార్చి నీతో గూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళగలడు. అమ్మా, ఊరడిల్లుము, నీకు శుభము కలుగును. నీవు కొద్ది కాలము వేచియుండుము. యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుటను నీవు త్వరలోనే చూడగలవు. పుత్రులతోనూ అమాత్యులతోనూ బంధువులతోనూ రావణుడు నిహతుడు కాగా రోహిణి చంద్రుని కలిసినట్లు నీవు శ్రీరాముని చేరగలవు. వానర భల్లూకములతో గూడి శ్రీరాముడు అతి త్వరలో ఇచ్చటికి రాగలడు. అతడు యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకమును తొలగింపగలడు. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకొనినవాడై ఆమెకు అభివాదమునర్చెను. ఆ వానరోత్తముడు ప్రముఖ రాక్షసులను హతమార్చి నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని ఎలుగెత్తి చాటి వైదేహికి ఊరటను గూర్చెను. తన అమోఘమైన బలమును ప్రదర్శించెను. లంకానగరమును అల్లకల్లోలమునర్చి రావణుని మదమణచి భయంకరమైన తన బలమును వారికి రుచి చూపెను. మరల వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించు కుతూహలముతో సాగరము మీదుగా మరలిపోవుటకు నిశ్చయించుకొనెను. శత్రుసూదనుడైన హనుమంతుడు అరిష్టము అను పేరుగల ఒక మహాగిరిని అధిరోహించెను. ఆ పర్వతము ఎత్తైన పద్మక వృక్షములు గల నల్లని పంక్తులతో కూడియుండెను. అందలి శిఖరముల మధ్య వ్రేలాడుచున్న మేఘములచే అది ఉత్తరీయమును దాల్చినట్లుండెను.
మంగళకరములైన సూర్యకిరణముల చేత ప్రేమతో మేల్కొల్పబడుచున్నట్లుండెను. ఆ పర్వతము నుండి వెలువడిన గైరికాది ధాతువులు దానికి కన్నుల వలె విలసిల్లుచు తెరచి చూచుచున్నట్లు ఉండెను. జలపాతముల మంద్రస్థాయి సవ్వడులచే అది వేదాధ్యయనము చేయుచున్నట్లుండెను. అత్యున్నతములైన దేవదారు వృక్షములు గల ఆ శైలము చేతులు పైకెత్తి తపమనర్చు మునివలె నుండెను. చిరియల నుండి ప్రవహించు నిర్ఘరముల ఘోషలతో ఆ పర్వతము బిగ్గరగా అరచుచున్నట్లుండెను. ఆ గిరి శ్యామవర్ణములు కలిగి కంపించుచున్న శరధ్వనములతో వణకుచున్నట్లుండెను. గాలులతో నిండిన వెదుళ్ల సవ్వడులచే అది వేణువులూదుచున్నట్లుండెను. భయంకరములైన విషసర్పముల బుసలతో అది కోపాతిరేకముచే నిట్టూర్పులు విడుచుచున్నట్లుండెను. మంచుచే కప్పబడి గంభీరములయ్యున్న గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైన మునివలె నుండెను. ప్రక్కన గల ప్రత్యంత పర్వతములు మేఘపాదముల వలె నుండుటచే ఆ అరిష్టగిరి ముందునకు సాగుచున్నట్లుండెను. శిఖరములపై వరసలు దీరిన మేఘములతో అది ఆకాశమున ఆవులించుచున్నట్లుండెను. ఆ పర్వతము అనేకములైన శిఖరములతోనూ గుహలతోనూ అలరారుచుండెను. అది అనేకములైన మద్ది చెట్లతోనూ తాళ వృక్షములతోనూ అశ్వకర్ణ పాదపములతోనూ విదుళ్లతోనూ పరివృతమై ఉండెను. పువ్వులతో నిండి విస్తారములైన పొదరిండ్లతో అలంకృతమై ఉండెను. ఆ గిరి వివిధములగు మృగముల గుంపులతో గైరికాది ధాతువుల స్రావములతో ఒప్పుచున్నది. పెక్కు సెలయేళ్లతో విలసిల్లుచున్నది. ఎగుడు తిగుడు రాళ్లతో రప్పలతో సంచరించుటకు ప్రతికూలముగా నున్నది. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మున్నగు వారిచే అది సేవింపబడుచుండెను. లతల వృక్షముల సముదాయములతో అలరారుచుండెను. ఆ పర్వత గుహల యందు సింహములు నివసించుచుండెను. పెద్ద పులుల గుంపులచే అది వ్యాప్తమై ఉండెను. రుచికరములైన మూలములతోడను ఫల వృక్షములతోడను రాజిల్లుచుండెను. సీతాదర్శన శుభవార్తను ఆమె సందేశమును రామునకు తెలుపవలెనను కుతూహలము తొందరపెట్టుచుండగా వాయుసూనుడైన హనుమంతుడు ఆ అరిష్టగిరిని అధిరోహించెను. పిమ్మట రమ్యములైన పర్వత శిఖరములపై ఆ మారుతి తన పాదములను మూపినంతనే అందలి గండశిలలు పెద్దగా పటపట ధ్వనులు చేయిచూ నలిగి పిండి పిండి అయిపోయెను. ఆ మహాకపి సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు వెళ్లదలచిన వాడై ఆ మహాగిరి యొక్క పైభాగమునకెక్కి తన శరీరమును పెంచెను. వీరుడైన ఆ వాయుసూనుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట మీనములతోనూ సర్పములతోనూ కూడిన భయంకరమైన సముద్రమును గాంచెను. వాయుసుతుడైన ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయు వేగముతో సాగిపోయెను. ఆ అరిష్టాద్రి హనుమంతుని పాదఘట్టన ప్రభావమున అచటనున్న ప్రాణులతో సహా భూమిలోనికి కృంగిపోయెను. అప్పుడు దాని శిఖరములన్నీయూ కంపించినవి, చెట్లన్నీయూ నేలగూలినవి. వీటన్నిటితో గూడి ఆ గిరి కృంగిపోవుచుండగా అందుండి ఒక మహాధ్వని వెలువడినది. హనుమంతుని యొక్క బలమైన ఊరువుల తాకిడికి నిలువలేక పువ్వులతో విలసిల్లుచున్న వృక్షములన్నీయూ పెళ్లగిల్లినవై వజ్రాయుధముచే కొట్టబడిన వాటి వలె చిన్న భిన్నములై కూలిపోయినవి. హనుమంతుని పాదముల త్రొక్కిడికి ఆ పర్వత గుహలన్నీయూ శిథిలములైనవి. అందువలన ఆ గుహలలో నివసించుచున్న మహా తేజస్సు గల సింహములన్నీయునూ బాధలకు లోనై భయంకరముగా గర్జించినవి. ఆ గర్జనలు ఆకాశమును బ్రద్దలు చేయుచున్నట్లు వినపడెను. ఆ గిరిపై హనుమంతుని పాదాహతిచే ఏర్పడిన సంక్షోభ కారణముగా అచటి విద్యాధరవనితలు మిక్కిలి భయపడిరి. అప్పుడు వారి వస్త్రములు చెదరి జారిపోవుచుండెను. వారి ఆభరణములన్నీయూ అస్తవ్యస్తములాయెను. వెంటనే వారు భయముతో పైకెగిరిరి. మిక్కిలి పొడవైనవి, బలముగలవి, ప్రజ్వలించుచున్న నాలుకలు గలవి అయిన మహావిషసర్పములు మిక్కిలి పీడితములై మెడలు పడగలు ఎంతయో నలిగిపోగా భయముతో చుట్టలు చుట్టుకొని ఉండెను. అప్పుడు కిన్నరులు, నాగులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలగు వారు సంక్షోభమునకు లోనైన ఆ అరిష్టగిరిని వీడి ఆకాశమునకు చేరిరి. మహాబలశాలి అయిన హనుమంతుని పాదముల ధాటికి తట్టుకొనలేక ఆ మహాపర్వతము వృక్షములతో ఉన్నత శిఖరములతో కూడా పాతాళమునకు కృంగెను. 10 యోజనముల విస్తీర్ణము 30 యోజనముల ఎత్తుగల ఆ అరిష్ట పర్వతము కృంగిపోయి నేలతో సమానమాయెను.
తీరములను తన తరంగములచే చరచుచూ భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రమును అవలీలగా దాటగోరిన వాడై ఆ వానరోత్తముడు ఆకాశమునకు ఎగిరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 56వ సర్గము.